సో ఇప్పుడు షోల్డర్ జాయింట్ గురించి మాట్లాడుకుందాము. సో నీస్ తర్వాత ఎక్కువగా పెయిన్ వచ్చేది షోల్డర్ జాయింట్లోనే ఎల్డర్లీ పీపుల్లో. సో షోల్డర్ జాయింట్ అనేది 3-4 బోన్స్ కలయికతో ఫామ్ అవుతుంది. ఇది క్లావికిల్ బోన్ అంటాం, ఇక్కడ కలర్ బోన్ అంటాము. ఇది మన ఆమ్లో ఉండేటటువంటి బోన్, హ్యూమరస్ అంటాము. సో ఇది బాల్, ఇటువైపు కప్ ఉంటుంది. ఈ కప్ అనేది స్కాపులర్ బోన్ లో ఫామ్ అవుతుంది. ఈ స్కాపులర్ బోన్ ట్రయాంగిల్ ఉంటుంది, మనకు వీపులో వెనక భాగంలో ఉంటుంది. సో ఇవన్నీ కలిసి మీకు షోల్డర్ జాయింట్ ఫామ్ చేస్తాయి. సో షోల్డర్ జాయింట్ లో మీకు 2-3 జాయింట్స్ నేను చెప్పినట్టుగా ఉంటాయి అనుకున్నాము. ఒకటేమో అక్రోమియోక్లావికులర్ జాయింట్, ఇది. రెండోది వచ్చేసి గ్లీనోహ్యూమరల్ జాయింట్, ఇది యాక్చువల్గా షోల్డర్ జాయింట్. ఇవి కాకుండా ఇంకా దీని చుట్టూ టెండాన్స్, క్యాప్సూలు ఇవన్నీ ఉంటాయి. సో మామూలుగా అరుగుదల మీకు మోకాల్లో వచ్చినంతగా భుజంలో రాదు, ఎందుకంటే ఇట్స్ నాన్ వెయిట్ బేరింగ్ బోన్ ఆర్ నాన్ వెయిట్ బేరింగ్ జాయింట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం వెయిట్ తీసుకోవట్లేదు, ఇది జస్ట్ మూమెంట్ కోసమే దేవుడు ఇచ్చాడు, కాబట్టి అరుగుదల ఇంత కామన్ కాదు దీంట్లో. అరుగుదల కాకుండా ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ అరుగుదల వస్తే కూడా మీకు ఈ చిన్న జాయింట్లో వస్తుంది. దీన్ని అక్రోమియో క్లావికులర్ జాయింట్ అంటారు. ఇది అక్రోమియన్ ప్రాసెస్, ఇది క్లావికల్. ఈ రెండింటి మధ్యలో ఫామ్ అయ్యేటటువంటి జాయింట్ ని అక్రోమియో క్లావికులర్ జాయింట్ అంటారు. ఈ ఒక్క జాయింట్ అరుగుదల వస్తుంది. గ్లీనోహ్యూమరల్ జాయింట్ లో అరుగుదల రాదా అంటే వస్తుంది, కానీ సెకండరీ టు ద రొటేటర్ కఫ్ ఇంజరీస్. రొటేటర్ కఫ్ ఇంజరీ అయిపోయి స్టెబిలిటీ పోయి అప్పుడు అరుగుదల వస్తుంది షోల్డర్లో, అంతేగాని ప్రైమరీగా అరుగుదల అనేది చాలా రేర్ అని చెప్పొచ్చు గ్లీనోహ్యూమరల్ జాయింట్లో. మరి షోల్డర్లో ఎందుకు పెయిన్ వస్తుంది అంటే దీంట్లో రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి డయాబెటీస్ కానీ, హైపోథైరాయిడిజం, ఇట్లాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే దీని చుట్టూ నెట్ పొర, దీని క్యాప్సూల్ అంటాం, క్యాప్సూల్ కుంచుకుపోతుంది, చిన్నగా అయిపోతుంది. దానికంటూ సెల్ఫ్ లిమిట్ ఉంటుంది. అడెసివ్ క్యాప్సులైటిస్ అంటాం ఈ కండిషన్. 1.5 to 2 years పర్సిస్ట్ అవుతుంది ఒకసారి షోల్డర్ పెయిన్ వస్తే అడెసివ్ క్యాప్సులైటిస్ తోటి. దాన్ని గ్రాడ్యువల్గా ఫిజియోథెరపీ చేసుకొని, ఎక్సర్సైజ్ చేసుకొని, మందులు వాడుకొని, తగ్గకుంటే ఇంట్రాటికులర్ ఇంజెక్షన్స్ ఇవ్వడము, తర్వాత పెయిన్ తగ్గించి తర్వాత ఫిజియో చేసుకోవడము, లేదా హైడ్రోడైలిటేషన్ చేయడం, ఇట్లా రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి షోల్డర్ జాయింట్ సంబంధించి. ఇవి కాకుండా యంగ్స్టర్స్లో కూడా షోల్డర్ పెయిన్స్ వస్తుంటాయి. వయసులోనే ఉంటారు వాళ్ళు, కానీ షోల్డర్ పెయిన్స్తో సఫర్ అవుతుంటారు. వాళ్ళకి ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ అని ఒక కారణం ఉంది. ఇందులో అక్రోమియన్ ప్రాసెస్ ఉంది. ఇది హ్యూమరల్ హెడ్ బాల్ అనుకున్నాము. దీన్ని సూప్రాస్పైనైటిస్ టెండన్ అంటాము. ఇది 2 బోన్స్ మధ్య నుంచి బయటకు వస్తుంటుంది ఇట్లాగా. సో ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ సరిపోకపోతే ఇది వచ్చి రెండింటి మధ్యలో ఇంపింజ్ అవుతుంది, అంటే ఒత్తుకుపోతుంది. దాన్ని ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ అంటారు. దీన్ని క్లినికల్గా మేము టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు, లేదంటే ఎంఆర్ఐ చేసి మనకు కన్ఫర్మ్ చేసుకొని తర్వాత కూడా మనం ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. తర్వాత అడెసివ్ క్యాప్సులైటిస్ అంటే ఈ చుట్టూ ఉన్న పొర దగ్గరికి కుంచుకుపోవడము. ఏసీ జాయింట్ ఆర్థరైటిస్ ఇక్కడ వస్తుంది. ఇవి కాకుండా మళ్ళీ సబ్ కొరకాయిడ్ ఇంపింజ్మెంట్ అని ఇట్లా రకరకాల కండిషన్స్ ఉంటాయి. సో ఏ కండిషన్ అనేది మాకు క్లినికల్ ఎగ్జామినేషన్లో తెలుస్తుంది. తెలియనప్పుడు లేదంటే డయాగ్నోసిస్ గా ఉన్నప్పుడు వీ విల్ సెండ్ ద పేషెంట్ ఫర్ ఎంఆర్ఐతో డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకొని అప్రాపరియేట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో మన దగ్గర అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీరు అవసరమైతే మా సెంటర్కి వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని